పొద్దున 5:50 ప్రాంతంలో మార్కాపురంలో జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్పటికప్పుడే స్పందించడం, ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళను తక్షణమే ఫస్ట్ ఎయిడ్ కోసం హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మరణించడం జరిగింది. మిగతా వారిని మార్కాపురంలో అలాగే ఒంగోలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ప్రమాదానికి గురై మరణించారో వాళ్ళ కుటుంబాలకు ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని భరోసా ఇవ్వమన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాల పక్షాన్ని నిలబడుతుందని మేమందరూ తెలియజేసుకుంటున్నా. ఘటన జరిగిన 20-30 నిమిషాల్లోనే యంత్రాంగం అంతా ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా స్థానిక శాసనసభ్యులు కూడా అప్పటికప్పుడే స్పందించడం, ఎవరైతే ఇప్పుడు చికిత్స పొందుతున్నారో వాళ్ళకి కూడా భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వమే వారి ఖర్చును కూడా భరించేదానికి ఆదేశించడం జరిగింది. దాని ద్వారా రేపు రాబోయే కాలంలో కూడా నియమాలు కఠినంగా ఉంటాయి.